జొన్న పిండి కోవా లడ్డూలు. మరి లడ్డూలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జొన్న పిండి 1 కప్పు, పంచదార పొడి 1 కప్పు, పచ్చి కోవా 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, యాలకుల పొడి కొద్దిగా. జొన్న పిండి 1 కప్పు తీసుకొని వేయించాలండి. నెయ్యి వేసి వేయించుకోవాలి పిండిని. అంటే కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, అది పోవడానికి రెడ్ కలర్ రావడానికి. సో అయితే ఇప్పుడు మనం రెడ్ కలర్ వచ్చేదాకా వేయించాలన్నమాట. అవునండి. అదేనా? 2 స్పూన్లు వేసుకోవాలి. వేయండి. వేస్తామండి. ఎక్కువ పెట్టినా? ఎక్కువ పెట్ట కొంచెం. ఓకే. ఇది మనకి ఫాస్ట్ గానే ఫ్రై అయిపోతుంది కదా? అవునండి. ఓకే. సో ఇప్పుడు మనం ఇలాగా చక్కగా మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్నామంటే తీయండి. బౌల్లో పోసుకోవాలండి. సో ఇంక ఇప్పుడు దీంట్లో అవి కలుపుకోవాలా? షుగర్ వేసుకోవాలండి ఇందులో. ఇప్పుడు షుగర్ ని అలా పౌడర్ చేసేసుకోవాలా? పౌడర్ చేయాలండి మెత్తగా. అంటే అందులో కలుపుకోవడానికి కొద్దిగా ఉండాలా? బరగ్గా ఉండాలి. 1/2 కప్పు కోవా అండి. ఓకే. పచ్చి కోవా కూడా ఇందులో వేసేసుకోవాలా? వేసామండి. కొంచెం నెయ్యి, కొంచెం ఇలాచి చేయాలండి. ఇప్పుడు ఇది బాగా కలిసిందండి. ఇది లడ్డు చేసుకొని ఇందులో పెట్టాలండి. ఇది ఏంటిది? అది డిజైన్ అండి. డిజైన్ కోవా అవి చేసుకోవడానికి ఇలాంటివి వాడుతూ ఉంటారు కదా? కావాలంటే మనం మామూలుగా లడ్డులో చుట్టేసుకోవచ్చు అండి. కొంచెం వెరైటీగా ఉండాలనుకుంటే ఇలాంటి మౌల్స్ ఏమన్నా ఉంటే వాటిలో పెట్టి మనకు కావాల్సిన షేప్ లో చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇట్లా పెట్టాలండి. పెట్టేసి ఓకే పెట్టి ఇట్లా అన్నానండి. షేప్ వస్తుందండి. ఓకే. ఓకే. సో ఇది చక్కగా ఇంకా రెడీ టు సర్వ్ కదా? ఓకే. చూసారు కదండి, జొన్న కోవా లడ్డూలు రెడీ.